నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మొదటి జాబితాలో మంజూరైనట్టు అధికారులు తెలియజేశారు. అయితే ఆమెపై తాడూరు మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు చిక్కన్ర మల్లేష్ ఒత్తిడి తెచ్చినట్టు భీమమ్మ ఆరోపించారు. ఇల్లు మంజూరయ్యేందుకు 25,000 రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకుంటే జాబితాలో పేరు లేకుండా చేస్తానని పలుమార్లు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేశాడని ఆమె వాపోయారు. దీంతో భయంతో భీమమ్మ తన భర్త ద్వారా 10,000 రూపాయలు చెల్లించానని, కానీ ఆ డబ్బుల విషయం ఎవరితోనూ చెప్పొద్దని హెచ్చరించాడని ఆమె తెలిపారు. పేదలకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇళ్లు కూడా డబ్బులు అడిగి మంజూరు చేస్తామని చెప్పడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని భీమమ్మ డిమాండ్ చేశారు. మాది సిరిసవాడ తాడూరు మండలం. మేము తాండూరులో పనిచేస్తుంటాం. ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కూర్ల మల్లేసి చెప్పిండు. మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పిండు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి. అడిగిండు కానీ పైసలు లేవు మళ్ళేసి అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే మేము తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇంక ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాం. నేనే నా భర్తకు అన్ని 500 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైనా కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికీ. ఈ సిక్కర్లో మల్లేసి అడ్డం పడుతున్నాడు. మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు. మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీసు కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటలేరు. మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలన్నా లేదా, మళ్ళీ బతకనిస్తారు ఊళ్ళో మా బావలు అని చెప్పి మా దగ్గర 10,000 తీసుకున్నాడు మల్లేసి. తీసుకొని కూడా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, ఆయనను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీవిన్న కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. ఆయనను భయపెట్టిస్తున్నాడు మల్లేసి. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు.